వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక కొత్త వెంచర్ ని మనం పరిచయం చేసుకోబోతున్నాము. అదే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు చేపట్టినటువంటి ఎమరాల్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 1000 ఎకరాల్లో ఉంది. అలాగే ఈ 1000 ఎకరాల్లో కూడా ఎర్రచందనం మొక్కలు కూడా పెంపకం జరుగుతోంది. ఈ ఎర్రచందనం మొక్కలకి 10 సంవత్సరాల వయసు కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఎలా ఉంది ప్రాజెక్ట్, అలాగే ఎర్రచందనం మొక్కలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే మరి ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి మరో మహత్కరమైన విషయమే ఉందండి. అదేంటి అంటే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలిశారు. ఆయనకి 45 అడుగుల ఎత్తుతో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ గుడిని కూడా మనం చూద్దాము. అలాగే మొత్తం వెంచర్ ని కూడా ఒకసారి చూద్దాం రండి. సో చూస్తున్నారు కదండి, ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి గుడి. సో 45 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ 450 సంవత్సరాల క్రితమే ఈ అభయ ఆంజనేయ స్వామి వెలిశారు అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం స్వామిని రండి. నలభై 45 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ మధ్యనే జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆవిడ విచ్చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. సో చూస్తున్నారు కదండి, ఇదే 45 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం. మంగళకరమైన స్వరూపాన్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఆయన వాహనం అయినటువంటి ఒంటెను కూడా ఇక్కడ చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే పరిసర ప్రాంతం మొత్తాన్ని చూస్తున్నా కూడా చాలా పచ్చదనంతో నిండుకుని ఉంది. భక్తులు కొంచెం అలా సిట్అవుట్ ఏరియాలో కూడా ఒక మండపాన్ని ఇచ్చారు కూర్చోటానికి. అలాగే నవగ్రహ మండపం కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే 450 సంవత్సరాల క్రితం 1000 ఎకరాల్లో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించిన గుడి కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడేనండి స్వామివారు స్వయంభూ వెలిసినటువంటి ఆ ప్లేస్ లోకి మనం వచ్చేసాము. అయితే ఇక్కడ ఒక్కసారి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటివి మనం చూసుకుంటే ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించారు. ఆ తర్వాత జంటనాగులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే యాగశాలను కూడా చాలా వైభవంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఒక అందమైన పల్లకి కూడా ఇక్కడ ఉంది. పల్లకి సేవ చేయడానికి కూడా పల్లకి కూడా ఉంది. అయితే లోపలికి ఒకసారి పంతులు గారు ఉన్నారు. ఆ స్వామి విశిష్టత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆలేరు పట్టణానికి సమీపంలో ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి ఒక కొండకు వెలిసి ఉండడం జరిగింది. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది జనాలు కూడా ఎవరు దీన్ని పట్టించుకోవడం జరగలేదు. ఆ తర్వాత ఈ యొక్క జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ యొక్క వెంచర్ మొదట 100 ఎకరాలతోనే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ డెవలప్ చేసే సమయంలోనే ఇక్కడ స్వయంగా స్వామివారు వెలిసాన్ని చూడడం జరిగింది. దాంతో ఈ యొక్క జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ అధినేత అయినటువంటి నారాయణ గౌడ్ గారు ఆయన మళ్ళీ ఈ యొక్క ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠించి, అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభము, అదేవిధంగా నవగ్రహాలు, అదేవిధంగా 40 అడుగుల ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కట్టించడం జరిగింది. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో ఈ యొక్క స్వామికి వాహనంగా ఒంటె ఉంటుంది. ఏ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా గుడి ఎదురుగా ఈ యొక్క ఒంటెను మనం చూడడం ఎక్కడ కూడా మనకి కనిపించదు. సో ఇందాక మనం అభయ ఆంజనేయ స్వామి గుడిని చూసాం కదండి. కాస్త ముందు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శ్రీకృష్ణ రుక్మిణి సహిత సత్యభామ గుడిని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది. అలాగే దీనికి ఎదురుకుండానే వైకుంఠం అంటూ ఒక మంచి పార్క్ ని కూడా వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. సో మరికొద్ది రోజుల్లో ఈ గుడిని కూడా ఆవిష్కరిస్తారు. కాబట్టి మళ్ళీ మన రియల్ ఎస్టేట్ టీవీ తరపున ఖచ్చితంగా ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాము. ఆ శ్రీకృష్ణ దర్శనం కూడా చేసుకుందాం. ఇప్పుడు మనం సన్ సిటీ ఎమరాల్డ్ శ్రీవైకుంఠం వెంచర్ లొకేషన్ హైలైట్స్ ని ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ వరంగల్ NH 163కి అతి చేరువలో ఉంది ఈ వెంచర్. అలాగే గవర్నమెంట్ కూడా వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించడం జరిగింది.
ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ బీబీ నగర్ కి అతి చేరువలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ వెంచర్ నుంచి ఆలేరు రైల్వే స్టేషన్ కి అలాగే బస్ స్టేషన్ కి జస్ట్ 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలాగే సుప్రసిద్ధ జైన్ మందిరం కొలనపాకుకి 10 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు ఈ వెంచర్ నుంచి. అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి కూడా 15 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు మన వెంచర్ నుంచి. ఇక ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 35 నిమిషాల డ్రైవ్ మాత్రమే. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ కి 45 నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ వెంచర్ కి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 90 నిమిషాల దూరంలోనే ఉంది. సో చూసారు కదండి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళు చేపట్టినటువంటి ఎమరాల్డ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే స్వయంభూ అయినటువంటి అభయ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కూడా జరిగింది. అలాగే బీటీ రోడ్స్ తో కూడా చాలా చక్కటి మెయింటెనెన్స్ లో అయితే ఈ వెంచర్ ఉంది. మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్ గా ఈ కంపెనీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Everyone, this is Smile Rajput and please subscribe to Real Estate TV.